హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఎన్పిసిఎల్ అనమాట, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఆఫ్ కేటగిరీ 2 స్టైఫెండరీ ట్రైన్ ఏదైతే ఉన్నాయో ఆపరేటర్, అలాగే స్టైఫెండరీ ట్రైన్ మెయింటైనర్ అనమాట. ఇంటర్మీడియట్ అండ్ ఐటీఐకి సంబంధించినటువంటి వేకెన్సీస్, దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 22 ఆగస్టు 2024. ఇంకా దానికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి అప్లై చేసుకునే దానికి 11th సెప్టెంబర్ 2024 4 PM అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ మనకి వేకెన్సీ, అలాగే శాలరీ పర్టికులర్స్, ఫీజు, అలాగే ఏజ్ అండ్ అదర్ ఏవైతే ఉన్నాయో మన సెలక్షన్ ప్రొసీజర్ లింక్ కూడా ఉందన్నమాట. అప్లికేషన్ లింక్, అలాగే PDF అడ్వర్టైజ్మెంట్ కూడా ఉన్నాయి, అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ లాగిన్ అయ్యి పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రెండ్స్, ఒక నోట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనం లేటెస్ట్ బ్రౌజర్స్ అయితే యూజ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ అవుట్ చేసుకునే దానికి స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా ఫిల్ అవుట్ అయితే చేయాలన్నమాట. అంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. మొదట రిజిస్ట్రేషన్ అవ్వాలి, తర్వాత యాక్టివేషన్ చేసుకోవాలి అకౌంట్ని, తర్వాత అయితే మనకి లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఓకే అనాలన్నమాట. ఐ అండర్స్టాండ్ అని నెక్స్ట్ అయితే వచ్చిందనమాట. ఇది మనకి రాజస్థాన్ సైట్ అనమాట, ఎన్పిసిఎల్కి సంబంధించి. ఇదైతే మన అడ్వర్టైజ్మెంట్ ఆటోమేటిక్గా వచ్చే పోస్ట్, ఒకటే పోస్ట్ అనమాట. స్టైఫెండరీ ట్రైన్ క్యాట్ 2 అనమాట, కేటగిరీ 2 అని అర్థం అనమాట. ఇక్కడ డిసిప్లిన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. డిసిప్లిన్ అంటే మనకి ఆపరేటర్కి సంబంధించి ఏం లేదనమాట. ఇక్కడ మెయింటైనర్ పోస్ట్కి సంబంధించి అయితే ఇక్కడ మనకి డిసిప్లిన్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిస్ట్, వెల్డర్, టర్నర్, ఆపరేటర్ ఇలాగనమాట. ఇక్కడ మనకి టర్నర్ వరకు వచ్చేసరికి మన మెయింటైనర్ పోస్ట్లో, ఇంకోటేమో సెకండ్ పొజిషన్ వచ్చేసరికి ఆపరేటర్ అనమాట. మీరు ITI చేస్తుంటే కనుక 10th పాటు ఇవైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. లేదా ఇంటర్మీడియట్ బేస్ మీద అప్లై చేయాలనుకుంటే మీరు ఆపరేటర్ అయితే తీసుకోవాలన్నమాట. ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కేటగిరీ యూఆర్, ఓబీసీని, ఎస్సీని, ఎస్టీ ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఈ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అండి. ఇది PWD క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి కాలం అనమాట. వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్లో మొదట శాలిటేషన్స్ మిస్టర్, మిస్సెస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, అలాగే మిడిల్ నేమ్, అలాగే లాస్ట్ నేమ్ అనమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ అయితే ఇచ్చారు. ఈ క్యాలెండర్ నుంచి మొదట ఇయర్ ఇలాగ సెలెక్ట్ చేసుకోవాలి, మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే నేషనల్ ఇండియన్ తీసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్, స్టార్ మార్క్ అయితే లేదు ఇక్కడ, సో మీరు ఆధార్ కార్డు ఎంటర్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా కూడా వెదర్ యు ఆర్ సర్వింగ్ ఎంప్లాయీ ఆఫ్ ఎన్పిసిఎల్, మీరు ఏదైనా ఒక యూనిట్లో ఈ ఎన్పిసిఎల్కి సంబంధించిన వాటిలో వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు అవసరం అయితే అవుతాయి. ఎంప్లాయ్మెంట్ నెంబర్ అడుగుతున్నారనమాట. అలాగే అది ఏ యూనిట్ అనేది అనమాట మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నో పెడితే కనుక అవసరమైతే లేదనమాట. ఇంకా కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి కొన్ని కాలమ్స్ అయితే ఉన్నాయి. ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ దోస్ హూ డైడ్ ఇన్ ద రైట్స్ ఆఫ్ 1984. ఈ 1984 రైట్స్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు, ఆ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి, లేదంటే కనుక నో పెట్టాలన్నమాట. నో పెట్టాలి. ఇంకా ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ కిల్డ్ ఇన్ యాక్షన్. ఈ డిఫెన్స్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళు, ఆ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళు ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా విడో కానీ, ఇంకా కూడా డైవర్స్డ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, రీమ్యారేజ్ చేసుకోకుండా ఉన్నటువంటి జ్యుడిషియల్ సెపరేటెడ్ ఉమెన్స్ వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. అలాగే ఇక్కడ హ్యావ్ యూ వర్క్డ్ విత్ ఎన్పిసిఎల్ ఆన్ కాంట్రాక్ట్, గతంలో మీరు ఈ ఫిక్స్డ్ టర్మ్ బేసిస్లో కానీ, అంటే 1 సంవత్సరం 2 నెలలు 6 నెలలు అలాగా కాంట్రాక్ట్ బేసిస్లో కానీ గతంలో ఎక్కడన్నా మీరు ఎన్పిసిఎల్ యూనిట్స్లో వర్క్ చేసి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక యూజర్ నేమ్ అనేది మనం ఒకటి క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇలాగ ఏదైనా మన ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. చెక్ అవైలబిలిటీ అంటే చెప్తుంది అనమాట, ఉంటే సరే, లేకపోతే మనం వేరేదైతే
తీసుకోవచ్చు. యూజర్ నేమ్ అవైలబుల్ అని వచ్చింది, మనం తీసుకోవచ్చు. పాస్వర్డ్ అనేది ఇక్కడ మనం ఒకటి జనరేట్ అయితే చేసుకోవాలన్నమాట. పాస్వర్డ్ అనేది మనకి 8 to 20 క్యారెక్టర్స్ మధ్య ఉండాలన్నమాట. 8 నుంచి 20 క్యారెక్టర్స్ మధ్యలో ఉండాలి. అది వచ్చేసరికి మనకి ఒక క్యాపిటల్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఆ విధంగా అయితే మనం మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ యొక్క ఆల్ఫా న్యూమరిక్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకుని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. మీకు ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. మీకు మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసి కింద ఉన్నది తర్వాత రిజిస్టర్ అనే బటన్ ఉందన్నమాట, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక నోట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మన ఈమెయిల్ ఐడి అనేది జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేసుకోవాలి. దానికి లింక్ అయితే వస్తుంది, యాక్టివేట్ చేసుకోవాలి. మిస్టేక్స్ ఇస్తే ప్రాబ్లం అయితే అవుతుంది. సో జాగ్రత్తగా చెక్ చేసుకుని ఎంటర్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చిందనమాట. ప్లీజ్ యాక్టివేట్ యువర్ అకౌంట్ యూజింగ్ యాక్టివేషన్ లింక్ సెంట్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని వచ్చింది. ఓకే అనాలి. ఫ్రెండ్స్ మీరు లాగిన్ అయితే అయ్యాయన్నమాట. ఇక్కడ మనకి టైం లెఫ్ట్ అయితే చూపిస్తుంది, అప్లికేషన్ స్టేటస్ అనమాట. మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని అది అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే పర్సనల్ డీటెయిల్స్, ఇంకా ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. గో టు అప్లై పేజ్ అని దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక నోట్ అయితే వచ్చిందనమాట. ఫిల్ అప్లికేషన్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట. ఇవన్నీ మన 1 by 1 అయితే ఫిల్అప్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఏదైతే క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. క్లోజ్ చేసి ఇక్కడికైతే రావాలి. ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంటూ మార్క్స్ అయితే ఉన్నాయేమో, అవన్నీ గ్రీన్ మార్క్లో మన టిక్ మార్క్ అయితే రావాలి. మొదట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. క్లిక్ చేస్తే ఇలాగైతే వచ్చింది. ఇక్కడ మనకి క్లోజ్ చేసుకోవాలి. ఎస్ఎస్సి సెలెక్ట్ చేసుకోవాలి. కాలేజీ ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట, ఎంటర్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి బోర్డు అనమాట, సిబిఎస్ఈ బోర్డు, స్టేట్ బోర్డా, అలాగే కూడా మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ఎన్రోలింగ్ అనమాట. 10th క్లాస్ ఎప్పుడు జాయిన్ అయ్యారో ఇయర్ అనమాట. ఇయర్ అయితే మనం సపోజ్ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. మీరు ఎప్పుడు కంప్లీట్ చేసుకున్నారో ఇది కూడా ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అగ్రిగేట్ అనమాట, పర్సంటేజ్లో మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. ఒకవేళ సిజిపిఏ సిస్టమ్ ఉంటే దాని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే మార్చుకోవాలి. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే సైన్స్ విత్ పీసీఎం అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అనమాట, సెలెక్ట్ చేసుకోవాలి. కాలేజీ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా బోర్డు అనమాట, మీరు ఏ బోర్డు చదువుకున్నారో చేసుకోవాలి. స్టడీ అనమాట, ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, కరస్పాండెన్స్ చేసుకోవాలి. ఎప్పుడు జాయిన్ అయ్యారో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. అట్లాగే ఎప్పుడు కంప్లీట్ అయింది అది కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఇంకా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత వచ్చాయి ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ప్లస్ అలాగే ఇక్కడ మన ఇంటర్మీడియట్కి సంబంధించి ఫైనల్ రిజల్ట్ అనమాట, డేట్ ఎప్పుడైతే ఆ యొక్క రిజల్ట్ వచ్చింది అనేది ఇక్కడ మెన్షన్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే డిడ్ యూ హ్యావ్ ఇంగ్లీష్ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ 10th క్లాస్ లెవెల్లో కానీ ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా ఉందా అని అడుగుతున్నారు. ఎస్ అయితే పెట్టుకోవచ్చు. మీరు చెక్ చేసుకుని మీ యొక్క ఎస్ఎస్సి లేదా ఇంటర్మీడియట్ లెవెల్లో ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్గా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా హైట్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే వెయిట్ కూడా మనం మెన్షన్ అయితే చేయాలి. అలాగే ఇక్కడ మనకి కంప్యూటర్ లిటరసీకి సంబంధించి ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉంటే కనుక టికాన్ అయితే చేసుకోవచ్చు. ఈమెయిల్ సిస్టమ్స్, ఇంటర్నెట్ జనరల్గా అందరికీ వచ్చి ఉంటాయి, టికాన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మన అదర్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. డిగ్రీ అలాగా, లేదంటే కనుక ఆ పోస్ట్కి సంబంధించి 5 అయితే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట, తప్పనిసరిగా ఫిల్అవుట్ అయితే చేయాలి. అవి ఇదైతే ఆప్షనల్, ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదు. ఇంకా 7% అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ మీకు ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతున్నారనమాట. కంపెనీ నేమ్, ఇంకా కూడా అది ప్రైవేట్ సెక్టర్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ ఏ పోస్ట్ చేశారో, నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారో, ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్పెక్ట్, లేకపోతే నో అనమాట. యాడ్ న్యూ రో అంటే ఇంకా మనకి మల్టిపుల్ రోస్ అయితే వస్తాయి. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు. మీకు టోటల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తారు, ఇయర్స్, మంత్స్, డేస్ అనమాట. లేదంటే ఇక్కడ 7% అయిపోయి నెక్స్ట్ స్టెప్కి స్కిప్ అయ్యి వెళ్ళచ్చు. ఫ్రెండ్స్ నేనైతే ఎంటర్ చేయలేదన్నమాట ఈ యొక్క ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. నెక్స్ట్ ట్యాబ్కి వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్కి వచ్చామన్నమాట. ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో డాక్యుమెంట్స్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి. మదర్స్ నేమ్ అనమాట ఎంటర్ చేయాలి. అలాగే మెరిటల్ స్టేటస్
సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మ్యారీడ్ అన్మ్యారీడ్ డైవర్స్లో ఇంకా సింగిల్, అలాగే రిలీజన్ మీకు రిలీజన్ ఏదైతే ఉందో అది కూడాను సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అట్లాగే కిందకి రావాలి. ఇంకా మదర్ టంగ్ వచ్చేసరికి మనం ఆంధ్ర తెలంగాణకు సంబంధించి తెలుగు అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. కిందకి రావాలి. ఇంకా స్టేట్ ఆఫ్ డొమిసైల్ అంటే మీరు పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట, ఏ స్టేట్లో స్థిర నివాసం ఉంటున్నారో అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. ఇంకా కూడా మరియు రిజిస్టర్డ్ విత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, మీ డిస్ట్రిక్ట్లో మీరు కనుక ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేదంటే కనుక నో పెట్టాలి. ఎస్ పెడితే రిజిస్ట్రేషన్ నెంబరు, ఆ యొక్క నేమ్ ఆఫ్ ఎక్స్చేంజ్ నేము, అది మీరు ఏ స్టేట్లో అయ్యారు రిజిస్టర్ అయ్యారనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. కిందకి రావాలి. ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ మెన్షన్ అయితే చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీ అడ్రస్లో నుంచి కంప్లీట్ డిస్ట్రిక్ట్ అన్నీ కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి. స్టేట్ కూడా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ అడ్రస్లో నుంచి పిన్ కోడ్, అలాగే ఇక్కడ ఎస్టీడీ కోడ్ ఉంటే అది ఎంటర్ చేయాలి, లేకపోతే లేదనమాట. పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసేస్తే ఆటోమేటిక్గా కాలమ్స్ అన్ని ఫిల్అప్ అయిపోతాయి. నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీ యొక్క నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీకు దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నేమ్ అనమాట. అలాగే మీ రిలేటివ్స్ ఎవరైనా ఎన్పిసిఎల్, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీలో వర్క్ చేస్తామండి, ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ ద రిలేటివ్, వాళ్ళ పేరు, వాళ్ళు ఏ పోస్ట్ చేస్తున్నారు, ఏ సైట్లో చేస్తున్నారు, అలాగే రిలేషన్ అనమాట, వాళ్ళతో మీకున్నటువంటి రిలేషన్ నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా సేవ్ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. జేపీజీ ఫార్మేట్లో మినిమం మనకి 10 to 50 KB మధ్య అయితే ఉండాలి. సిగ్నేచర్ కూడాను మనకి అప్ టు 20 KB వరకు జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. శాంపిల్ ఫోటో అయితే ఇలా అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మనకు ఒక స్పెసిమెన్ అయితే ఇచ్చారు, క్లిక్ చేస్తే ఇలాగైతే ఉండాలి, ఈ విధంగా అనమాట. ఇలాగైతే ఉండకూడదు. సో ఇవి ఒకసారి చెక్ చేసుకుని ఆ ప్రకారం అయితే మెన్షన్. సిగ్నేచర్ కూడా ఇలాగైతే ఉండాలన్నమాట. ఈ విధంగా స్కాన్ చేసుకొని బ్లూ లేదా బ్లాక్ ఇంక్తో అంతవరకు క్రాప్ చేసుకొని జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. చూస్ ఫైల్ అనాలి. ఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ అన్న బటన్ ఉంది ఇక్కడ, దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి సేవ్ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్ స్టెప్ అని దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మన సిగ్నేచర్ వచ్చేసరికి ఇక్కడ మనకి ప్రాబ్లం అయితే అవుతుంది. ఇదైతే ఈ పెయింట్ ఆపరేషన్స్లో అయితే మనం ఓపెన్ అయితే చేసుకోవాలి. రీసేజ్ అనాలి. ఇక్కడ టిక్ ఆఫ్ చేసుకోవాలి, పిక్సెల్స్ తీసుకోవాలి. పైన 200, కింద ఏమో 80 ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం వచ్చేసరికి మనకి మినిమం వచ్చేసరికి 80, 200, అలాగే మ్యాక్సిమం వచ్చేసరికి 160, 560 అనమాట మ్యాక్సిమం. మినిమం వచ్చేసరికి 80, 200 ఆ విధంగా ఇది మనం సెట్ చేసుకొని సేవ్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనకి ప్రివ్యూ అయితే కనబడుతుంది అనమాట, చెక్ చేసుకోవచ్చు. అన్ని కాలమ్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత అన్ని కనుక ప్రాపర్గా ఉంటే ఇక్కడ మనకి సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట, అందుకని ఇక్కడ ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో ఎడిట్ ఆప్షన్ లేదు కాబట్టి మీరు చెక్ చేసుకొని డూ యూ వాంట్ టు సబ్మిట్ అప్లికేషన్ అని వచ్చింది, ఓకే చేసుకొని సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆపరేటర్ పోస్ట్కి సంబంధించి అన్ని టిక్ ఆన్ అయితే వచ్చాయి అనమాట. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఎన్పిసిఎల్కి సంబంధించినటువంటి ఆపరేటర్, అలాగే మెయింటైనర్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్.